ఈ రోజుల్లో సెలవులంటే ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్ లేదా ఏదైనా టూర్ ప్లాన్. కానీ ఒకప్పుడు సెలవులంటే ఒకే ఒక్క పేరు గుర్తొచ్చేది. అదే అమ్మమ్మ గారి ఇల్లు. ఆ ఊరు, ఆ మనుషులు, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ గుండెల్లో పదిలంగా ఉన్నాయి. బస్సు దిగి ఆ ఊరిగాలి పీల్చగానే ఒక రకమైన హాయి. గేటు దగ్గరే ఎదురు చూస్తూ నిలబడే తాతయ్య, లోపల నుండి అప్పుడే వండిన పిండి వంటల వాసన. మనం వెళ్ళగానే అమ్మమ్మ గట్టిగా హత్తుకొని ఎంత చిక్కిపోయావురా అని అనడంలోనే ఆమె ప్రేమ మొత్తం కనిపిస్తుంది. అమ్మమ్మ ఇంట్లో డైనింగ్ టేబుల్స్ ఉండవు. అందరం వరండాలో పీటల మీద కూర్చుంటే అమ్మమ్మ తన చేత్తో కలిపిన గోరుముద్దలు పెడుతుంటే ఆ రుచే వేరు. నెయ్యి వేసిన పప్పు, ఆవకాయ, పెరుగన్నం, 5 స్టార్ హోటల్ భోజనం కూడా ఆ రుచి ముందు పనికిరాదు. అమ్మమ్మ చేసే మరో గొప్ప పని, ఎవరికీ తెలియకుండా మన జేబులో 10 రూపాయల నోటు పెట్టి ఎవరికీ చెప్పకు, చాక్లెట్ కొనుక్కో అని కంటిసేగ చేయడం. అది కేవలం 10 రూపాయలు కాదు, ఆమె మనకిచ్చే ఒక రహస్య ఆశీర్వాదం. రాత్రిపూట వెన్నెల్లో మంచాలు వేసుకొని పడుకొని ఆకాశంలో చందమామను చూపిస్తూ అమ్మమ్మ చెప్పే కథలు, కాకి తెలివితేటలు, నక్కజిత్తులు, రాజుల కథలు వింటూ ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలిసేది కాదు. సెలవులు అయిపోయి వెనక్కి వచ్చేటప్పుడు అమ్మమ్మ ఇచ్చే ఆవకాయ డబ్బా, ఆ తడి కళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తామో అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎన్ని కోట్లు సంపాదించినా అమ్మమ్మ ఇంటి ఆ జ్ఞాపకాలు మనకిచ్చే ఆనందం సాటిలేనిది.